ఇప్పుడు సంఘాలన్నీ కూడా వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏమి లేదు. సేవకుడికే భారం, సేవకుడు సంఘాన్ని ప్రేమిస్తాడు, దేవుణ్ణి ప్రేమిస్తాడు. దేవుడేమో సేవకుడిని వదలడు, సంఘమేమో సేవకుడిని. నా పని ఏంటి ఇలా ఎలా ఉందంటే, ఇప్పుడు ఆదివారం సంఘాలంటే ఎలా ఉన్నాయంటే డ్యూటీ లాగా ఉన్నాయి. డ్యూటీ పొద్దుడు 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటలకు వచ్చేసి డ్యూటీ. కొంతమంది ఉద్యోగాలు చేయరు, డ్యూటీకి వెళ్ళి వస్తారు అంతే, శాలరీ వచ్చేది వాళ్ళకి శాలరీ వస్తుంది కానీ నీకు మాత్రం ఆశీర్వాదం రాదు. గుర్తుపెట్టుకో, చర్చికి వస్తే ఆశీర్వాదం వచ్చేద్దని నువ్వు అనుకుంటావు. చర్చికి వచ్చి హృదయాన్ని పట్టుకుని రావాలా, ఆ హృదయంలో దేవుణ్ణి పెట్టుకుని వెళ్ళాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హృదయాన్ని పట్టుకు రావాలా, ఆ హృదయంలో దేవుడి యొక్క వాక్యాన్ని పెట్టుకుని ఇంటికి వెళ్ళాలా. ప్రతిరోజు ఆ వాక్యాన్ని నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలా. దేవునికి స్తోత్రం. అలా వెళ్ళకపోతే మన జీవితంలో మనం నిలబడలేం. వేరైపోయే వాళ్ళుగా ఉంటే